హే ఆల్, అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి మా ఫ్రెండ్స్ తోటి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. అండ్ ఫస్ట్లీ నేను ఈ వీడియో క్రియేట్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, చాలా మంది హెయిర్ ఊడిపోతుంది, హెయిర్ రీగ్రోత్ అనేది ఉండట్లేదు, అండ్ షార్ట్ హెయిర్ ఉంది. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి లాంగ్ హెయిర్ అండ్ థిక్నెస్తో ఉండాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. పర్సనల్గా నేనేంటంటే కొంచెం ఉన్నా చాలు, హెయిర్ థిక్నెస్ కావాలని నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడు చూసినా సరే. అండ్ నేను ఎప్పుడు ఫాలో అయ్యేది కూడా న్యాచురల్ రెమెడీసే. ఎప్పుడు పార్లర్కి వెళ్ళేసి హెయిర్ కట్ స్ప్లిట్టింగ్స్ అయితే నేనైతే చెయ్యను. అవన్నీ నేను ఇంట్లోనే చేసేసుకుంటాను. మీకు అవన్నీ న్యాచురల్ రెమెడీస్ నేనైతే 1 by 1 షేర్ చేస్తాను. సో ఇవాళ ఫస్ట్ నేను వీడియోలో చెప్పాలనుకునేది ఏంటి అంటే, హెయిర్ రీగ్రోత్ కండి. ఇప్పుడు మనం కరెంట్ బిజీ షెడ్యూల్స్ వల్ల మన గురించి మనము టేక్ కేర్ చేసుకోవడం, ప్రాజెక్ట్ కంప్లీషన్ అవ్వక కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆ టైంలో నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయింది. సో ఆ సిచ్యువేషన్లో నేనేంటంటే ఫ్లాక్ సీడ్స్ అవన్నీ ట్రై చేశాను అనమాట. అసలు నాకైతే వర్కౌట్ అయినట్టు అనిపించింది. హెవీ హీట్ ఉంటుంది, అవి అయితే మనం తినలేము. పౌడర్ చేసుకొని చాలామంది బ్రేక్ఫాస్ట్లో అయితే దాన్ని తీసుకుంటారు, బట్ మనమైతే ట్రై చేయలేము. సో దాన్ని తినకుండా మనం మన మన హెయిర్కి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేనైతే చూపిస్తాను వాళ్ళ వీడియోలో. అది కండిషనర్గా కూడా వర్క్ అవుతుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ రూపంలో చెప్పండి. నేను అన్నీ మీకు అవి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను రెక్టిఫై అయితే చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదేనండి ఫ్లాక్ సీడ్స్. మనకి చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది. ఇది మార్కెట్లో కూడా మనకి చాలా చోట్ల అవైలబుల్గా ఉంటుంది. తెచ్చి ట్రై చేయండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. క్యాలరీస్ అవ్వచ్చు, కార్బ్స్ అవ్వచ్చు, ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్ అండ్ కాపర్, జింక్, విటమిన్ బి, ఇట్లా మరెన్నో యూజెస్ ఉన్నాయి దీనివల్ల. సో మార్కెట్లో సేమ్ మనకి దీంతో తీసిన ఆయిల్ కూడా మార్కెట్లో అమ్ముతారు. 240-250 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది బడ్జెట్. సో ఒకసారి తెచ్చి ట్రై చేయండి ఆయిల్ కూడా. సో రిజల్ట్ చెప్పండి నాకు. అండ్ తర్వాత ఇది యూస్ చేయడం వల్ల లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎవరికన్నా డయాబెటీస్ ఉన్నా, హార్ట్ డిసీజెస్ ఉన్నా, అండ్ ఇది ఏంటంటే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇనిషియల్ స్టేజ్లో మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేయొద్దు. ఇది చాలా పవర్ఫుల్ అండ్ హీట్ కూడా. 1 or 2 సీడ్స్ మాత్రమే ట్రై చేయాలి. అది కూడా మార్నింగ్ పూట వాటర్లో వేసుకొని ట్రై చేయండి. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఇనిషియల్ స్టేజ్లో ఎక్కువ కన్జ్యూమ్ చేయొద్దు స్టార్టింగ్ స్టేజ్లో. నేను మార్కెట్కి వెళ్ళి ఇవి తీసుకొచ్చాను. ఎక్కడైనా దొరుకుతాయి ఇవి మనకి, అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అనేవి. సో అవి లోకల్ స్టోర్లో దొరుకుతాయి, మార్కెట్లో దొరుకుతాయి. సో మీకు ఎంత కావాలో అంత తెచ్చుకోండి. నేనైతే 500 grams తెచ్చుకున్నాను. మీరైతే ఒక 20 grams, 30 grams అలా తెచ్చుకొని స్టార్టింగ్ స్టేజ్లో ట్రై చేసి చూడండి. హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. సో నా హెయిర్కి నేను తగ్గట్టుగా ఒక 2 tablespoons తీసుకొని ట్రై చేశాను. సో అది ఎలా చేయాలి, ప్రొసీజర్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనం ఒక బౌల్ తీసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ 1 or 2 glasses యాడ్ చేసుకోండి. ఎందుకంటే వాటిలో ఏంటంటే ఎక్కువ జిగురుగా వచ్చేస్తుంది ఉడికిన తర్వాత. సో ఒక్కసారి మొత్తం చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా అంతా జిగురుగా వస్తుంది అనమాట. ఉడికే కొద్ది ఏంటంటే దాంట్లో ఉన్న కన్సిస్టెన్సీ అంతా మనకి పైకి వచ్చేస్తుంది నురగలాగా. అలా వచ్చినప్పుడు మీరు ఇంకా స్లోగా ఒక 5 to 10 minutes ఉడికించేసి సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టించి ఉడికించేసుకోండి. ఇక్కడ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది, మనకు కావాల్సిన వేలో. సో ఇలా వచ్చినప్పుడు 1 or 2 minutes వెయిట్ చేసేసి మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కంప్లీట్గా ఇదైతే ఆరిపోవాలి, చల్లారిపోవాలండి. సో ఆ తర్వాత మనం కంప్లీట్గా జెల్ని అండ్ సీడ్స్ని సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇదిగో చూసారా, ఇక్కడ ఈ వేలో వస్తుంది అనమాట వన్స్ ఒకసారి కుక్ అయిన తర్వాత కంప్లీట్గా. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సమ్వాట్ డిఫికల్ట్. సో ఏదైనా క్లాత్ అయినా తీసుకోండి, లేకపోతే వడగట్టు ఏదైనా తీసుకోండి. నేనైతే ఇది తీసుకున్నాను, వడగట్టేది. కానీ కొంచెం కష్టమైన ప్రాసెస్సే. ఏదైనా క్లాత్ అయినా తీసుకొని చేయొచ్చు. ఫైనల్గా నాకైతే ఇలా వచ్చింది. నేను దీంట్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకొని రాసుకున్నాను హెయిర్కి. చాలా సిల్కీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది హెయిర్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇలాంటి వీడియోస్ నేను ఇంకా షేర్ చేస్తానండి. హెయిర్ గురించి, హెయిర్ స్ప్లిట్టింగ్స్ గురించి, హెయిర్ మన రీగ్రోత్ గురించి, అండ్ ఇవన్నీ వీడియోస్ నేనైతే అప్కమింగ్ వీడియోస్లో చెప్పాలి అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో అయితే డెఫినెట్గా నచ్చిద్దని నేనైతే నమ్ముతున్నాను.
నమ్ముతున్నాను. ఒకసారి ట్రై చేయండి. వాడితే వీక్లీ ట్వైస్ చేయండి హెడ్ బాత్ అనేది. సో డాండ్రఫ్ అనేది కూడా మనం అయితే అబ్జర్వ్ చేయము 2 టైమ్స్ వీక్లీ చేయడం వల్ల. So I hope you guys like my content, and definitely I'll do more videos like this. Please do like, share and subscribe. Thank you guys.